హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే 6th క్లాస్లో సెకండ్ లెసన్ గురించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అయితే చూడండి. సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని మనందరికీ తెలిసిందే. గ్లోబ్ మీద ఏముంటాయి? అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువాలు, భూమధ్య రేఖ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. భూచలనాలు, రాత్రి పగలు, ఋతువులు ఎలా ఏర్పడతాయి అనే దాని మీద కూడా మనకి అన్నీ తెలిసినవి. చూడండి, టెక్స్ట్ బుక్లో అయితే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ అండి ఇది. చూడండి, మనకి ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చాడు. మ్యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రం అనేది భూగోళానికి రెండు వైపులా కూడా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. తూర్పు పడమరలుగా చూడండి, ఒకవైపుని రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. భూమి పక్కకు వాలి ఉండడం వల్ల ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దాన్ని అక్షం అంటారు. గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు, రెండు ధ్రువాలు. అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తిరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీట్గా క్లియర్ కట్గా ఉందండి. చూడండి, మనకి మొట్టమొదట ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ అల్ దిన్ అనేవాడు రూపొందించాడు. చూడండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. జాగ్రత్తగా అయితే చూసి చదువుకోవచ్చండి. టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఉత్తర దక్షిణ ధ్రువాలు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీన్ని భూమధ్య రేఖ, 0 డిగ్రీ రేఖాంశం అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం, దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? మనకి ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆర్కిటిక్ అనేవి ఉంటాయి. దక్షిణార్ధగోళంలో అయితే అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఉంటాయి. అలాగే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో కూడా వ్యాపించున్న ఖండాల గురించి కూడా ఉంది. గ్లోబుని చూడండి, క్లియర్గా గ్లోబుని భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చు. అవి అక్షాంశాలు. ఈ అక్షాంశాలు అనేవి ఎప్పటికీ కూడా ఒకదానికొకటి కలవు. భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీల వరకు ఉత్తరంగా ఉన్నాయి ఉత్తర అక్షాంశాలు. దక్షిణంగా 0 నుండి 90 వరకు కిందకి విస్తరించి ఉన్నాయి దక్షిణ అక్షాంశాలు. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. ధ్రువాలు ఎందుకంటే బిందువుల్లా ఉంటాయి కాబట్టి. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపు దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఇవన్నీ కూడా ఇక్కడ కింద అయితే మనకి పిక్చర్లో ఉందండి. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల నార్త్. అదే దక్షిణ ధ్రువం అయితే 90 డిగ్రీల దక్షిణ ధ్రువం సౌత్. అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల సౌత్. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల నార్త్. అలాగైతే మనకి ఇక్కడ గ్లోబ్లో పిక్చర్లో ఉందండి. నీట్గా క్లియర్గా చూడండి, మనకి అంతా కూడా ఉందండి. రేఖాంశాల గురించి ఉంది. రేఖాంశాలు మధ్యాహ్న రేఖలని అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకుని రేఖాంశాలు అనేవి గీశారు. దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. దీన్ని
చూడండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి. టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతే బిట్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అని కూడా అంటారు. రేఖాంశాలను గురించి, అక్షాంశాలను గురించి మనకి ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చాడండి. బాగా మనకి అర్థమవుతుంది. టేబుల్లోని ఒక్కొక్క కాలం గురించి మనకి వివరించి ఉంది. చూడండి, అక్షాంశాలన్నీ ఎప్పుడు సమాంతరంగానే ఉంటాయి. అది ఇన్ఫర్మేషన్ అంతా మనకి టేబుల్ రూపంలో ఉందండి. ఇక్కడ కరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అక్షాంశాలు, రేఖాంశాల గురించి అయితే మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడండి, మ్యాప్ ఇచ్చాడు. మనకి ఆ మ్యాప్లో అయితే చూడండి, ఒక్కొక్క జిల్లా ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించిందో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మ్యాప్ మనకి ఇచ్చాడండి. మొత్తం 23 జిల్లాలు కూడా మనకి అన్నీ క్లియర్గా వచ్చాయి. అలాగే భూమి యొక్క చలనాన్ని గురించి అయితే కింద ఉందండి. భూమి యొక్క చలనాలు విశ్వాంతరంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి గ్రహం భూమి. అది మనం ఫస్ట్ క్లాస్లోనే చదివాం కదా. అలాగే భ్రమణం, పరిభ్రమణం, భూమి తన అక్షంపై తాను తిరగడాన్ని భ్రమణం అని, సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అని అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అక్కడ భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునిగా ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగా ఉంటుంది. మిగిలిన అర్ధభాగం చీకటిలో ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగం ఏమో మనకి పగలగా అయితే మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకటిలోనికి, ఈ చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. అలాగే భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు అవుతుంది. సుమారు 24 గంటలు అనగా ఒక రోజు. అలాగే భూమి తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఇది మనకి ఇదిగోండి చూడండి, ఇక్కడ పిక్చర్ అయితే ఇచ్చాడు. ఉత్తరార్ధగోళంలో వేసవివాయనం అయితే జూన్ 21న వస్తుంది. అదే దక్షిణార్ధగోళంలో అయితే శీతాకాలం ఆయనాంతం డిసెంబర్ 22ని. చూడండి, విషవత్తులని ఏటినంటాం 23 సెప్టెంబర్, మార్చి 21. ఈ పిక్చర్లు అంతా మనకి ఇక్కడ పట్టికలో క్లియర్ కట్గా ఉందండి. దీన్ని బట్టి మనం సూర్యుడు ఎలాగైతే మనకి ఏ కాలంలో ఎక్కడ ఉదయిస్తున్నాడు అనేది కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవచ్చు. కర్కట రేఖ గురించి అయితేనేమి, ఉత్తర ఆర్కిటిక్ వలయం, ఇవన్నీ కూడా ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఉందండి. చదువుకునే వాళ్ళకి క్లియర్ కట్గా ఉంది మీకు టెక్స్ట్ బుక్లోని. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుందండి. టెక్స్ట్ బుక్ మీకు కావాలంటే పీడిఎఫ్ రూపంలోని ఈ టెక్స్ట్ బుక్ లెసన్స్ నేను ఇమ్మంటే ఇస్తాను. అలాగే చూడండి, నెక్స్ట్ జూన్ 1వ తేదీ పగటి కాలం అత్యధికంగా ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి, అదే ఉంది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండటం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నెట్ట నిలువుగా పడతాయి. చూడండి, దక్షిణార్ధకాలంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువల్ల దక్షిణార్ధకాలంలో వేసవికాలం తీవ్రంగా ఉండి పగటికాలం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.
ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయనాంతం అంటారు. విషువత్తు మార్చి 21, సెప్టెంబర్ 23 విషువత్తువుల కింద మనం చెప్తాం కదా, వాటి గురించి అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చాడండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కటి మీకు ఈ బుక్లో అయితే అకాడమీ టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి. సూర్యగ్రహణం గురించి మనకి ఇచ్చాడు ఇక్కడ. సూర్యగ్రహణం, అలాగే చంద్రగ్రహణం, గ్రహణాలు, విషువత్తువులు అన్నింటికి కూడా మనకి ఇచ్చాడు. చదువుకోవడానికి అర్థమవుతుంది. చూడండి, టెక్స్ట్ బుక్లో అయితే మీకు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ప్రయోగం ఇదిగా మనకి ఒక ఇద్దరు బాలికల మధ్య సంభాషణ కింద అయితే ఇచ్చాడండి. ఇక్కడ ఈ పేజ్ అంతా కూడా భూమి ఎలా ఉన్నది, భూమి నీడ ఏ ధ్రువం మీద అయితే పగల పడింది, రాత్రి ఏ టైంలో పడింది అనేది ఈ పేజీలో ఇద్దరు సంభాషణ అన్నమాట అండి. ఇదంతా గ్లోబ్పై ఎలాగా ఒక టార్చ్ లైట్ తోటి కాంతిని ప్రసరింపచేస్తే ఒకవైపు నీడ ఎలా పడుతుంది, ఒకవైపు రాత్రి ఎలాగ ఉంటుంది అన్న దాని గురించి ఇదొక సంభాషణ రూపంలో ఈ పేజ్ అంతా కూడా చెప్పడం జరిగిందండి. చూడండి, మనకి ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఇలాగన్నీ ఉన్నాయి క్లియర్గానే. మనం 1-2 సార్లు చదివితే బాగా గుర్తుంటుందండి. టెక్స్ట్ బుక్ కదా, మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పేజ్ అంతా ఆ సంభాషణ అండి. ఇది కూడా మెయిన్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో ఈ వీడియోలు పెడుతున్నానండి. నా దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాను. చూడండి, ఒక్కొక్క ఇదైతే మనకి ఒక్కొక్క కష్టమైన పదానికి అర్థం అటండి. ఈ పేజీలో ఉన్నవన్నీ కూడా అక్షం అంటే ఏంటి, భూమధ్య రేఖ అంటే ఏంటి, కర్కట రేఖ, మకర రేఖ, ఇవన్నీ కూడా క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పేజ్ అంతా కూడా ఇదే ఉందండి. ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే ఈ పేజీలు ఈ పదాలు కొంచెం కష్టంగానే ఉంటాయి కానండి, ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 6th క్లాసు ఈ పదాలన్నీ కూడా సుపరిచితంగానే ఉంటాయండి. భూమధ్య రేఖ, ఇవన్నీ అక్షాంశాలు, రేఖాంశాలు అన్నీ ఈ టెక్స్ట్ బుక్లో అయితే మీకు క్లియర్గా ఉందండి. లెసన్ అంతా చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్ కట్గా ఇచ్చాడండి. ఏది కూడా కన్ఫ్యూజ్గా లేకుండానే. అలాగే ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ నేను తర్వాత వీడియోలో పెడతానండి. ప్రతి ఒక్క బిట్ కూడా నేను లైన్ టు లైన్ చదివి రాస్తున్నానండి. నా దగ్గర ఇంతకుముందు నేను ప్రిపేర్ అయిన నోట్స్ ఉంది, అది అర్థం అవుదని మళ్ళీ క్లియర్గా రాసి పెడుతున్నాను నేను. చూడండి, మొత్తం అంతా ఈ లెసన్ అంతా ఈ లెసన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి. మనకి క్లియర్ కట్గా చదువుకుంటే మనకి గుర్తుండిపోద్దండి. అలాగా చాలామంది టెక్స్ట్ బుక్ లేక కొంచెం ఇబ్బంది పెడతారు కదా, ఇబ్బంది పడవకుండా కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటారు, 1-2 చదువుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ టెక్స్ట్ బుక్ పేజెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్